అనుభవ రాహిత్యం వల్ల కొన్ని తేడాలు చెప్పాడు. కాబట్టి అది అనుభవంలో తనకు తెలిసింది. ఇప్పుడు మద్య నిషేధం చేస్తానని ఇప్పుడు చెప్పట్లా. 25,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకోదలుచుకోలేదు. ఇంకోటి జనం మద్య నిషేధం కోరుకోవట్లా. కాబట్టి ఎవడున్నా ముందు మాట్లాడటమే, వాళ్ళు తాగబోయిస్తున్నారు చెప్పడమే తప్పించి. పరిపాలన నేర్పిన అనుభవం జగన్మోహన్ రెడ్డి గారికి. ఒకప్పుడు ఎవరినైతే అంటే మనం కూడా ఇప్పుడుగా అంటా ఉంటారు పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని. అదే పేదలు లేదంటే అదే వికలాంగుల కోసం జగన్ చాలా చేశారు 2019లో వచ్చిన తర్వాత అని అనుకున్న ప్రజలు ఇప్పుడు కనీసం వికలాంగుల ఊసు లేదు, వాళ్ళకి ₹1 కూడా పెంచలేదు. ఈ పింఛన్ అంటారా ఒక 500 పెంచడం అంటే ఆయన యాటిట్యూడ్ చూడాలా ఇక్కడ, లేదంటే నిజంగా సాధ్యాలు అనేవి వాళ్ళందరూ అంతలాగా ఆలోచిస్తారా వికలాంగులు? సాధారణ ఆలోచించకపోతే వదిలేయడమే, వెళ్ళిపోతాడు ఆయన, ఓడిపోతాడు, రేపు పొద్దున నేను వస్తాడు, ఏం చేస్తారు చూస్తారు కదా. ఇప్పుడు దాంట్లో ఆయన ఓడితే మనకేంటి, గెలిస్తే మనకేంటి, ప్రాక్టికల్ గా జనం ఆలోచించు. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇవాళ ఉన్నటువంటి పెన్షన్ భారతదేశంలో హైయెస్ట్ ఉంది. ఇంతకంటే ఆయన ఇస్తాడు, నేను చెప్తున్నాను కదా, ఆయన ఇస్తాడని కూడా నమ్మచ్చును. నమ్మి ఆయనకి వేయాలనుకుంటే వేయచ్చు. కాకపోతే సంఖ్య అది ఉంటదా లేదా అన్నటువంటి. ఎందుకంటే గతంలో పెన్షన్లను తగ్గించినటువంటి చరిత్ర ఉంది బాబుకి. అదే సందర్భంలో ఒకళ్ళు చనిపోతే ఒకళ్ళకి ఇచ్చిన చరిత్ర ఉంది. మొన్నటిసారి కూడా ఎవరికి ఇచ్చారు, జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి తీయకపోవచ్చు, కొత్త వాళ్ళకి కూడా ఇవ్వాలి అంటే మనం ఇందాక చెప్పుకున్న లెక్క ప్రకారం 1 కోటి మందికి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు 65 లక్షల మందికో 67 లక్షల మందికో ఇస్తున్నారు, 1 కోటి మంది దాకా ఇవ్వాల్సి వస్తుంది. సాధ్యమా? 1 కోటి మంది ఇంటూ 4,000 ఇస్తే అప్పుడు నెక్స్ట్ సింగపూర్ అబుద్ధి అనుకున్నారు అనుకోండి, వాటికే ఓటు ఇస్తారు.